దేవుని మహాపరిశుద్ధనామ స్తోత్రము. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాము. ఇవన్నీ దేవుడు చేసే క్రియలనమాట. ఈ సాక్ష్యాలు వింటుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఆయన క్రియలు మొదలు పెడితే ప్రజల జీవితంలో మార్పులు తీసుకొస్తాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இதுவரைக்கும் நம்ம சில சாட்சிகளை, அற்புதமான சாட்சிகளை இன்றைக்கு கேட்டோம். ஒவ்வொரு சாட்சியிலும் என்ன தெரிய வருகிறது என்றால், ஆண்டவரே நேரடியாக தன்னுடைய జనங்களுடைய வாழ்க்கையில క్రియ செய்ய ఆరంభించారు. ఈరోజు దేవుడు చేస్తున్న 4 గోడల మధ్యలో లోపల చేస్తున్న ఈ క్రియలను మనం బయటకు తీసుకెళ్ళిన ఎడల ప్రపంచాన్నే మార్చే శక్తి మనలో ఉందన్నమాట. நமக்குள்ளாக ஒவ்வொருத்தருக்குள்ளாக இந்த உலகத்தையே மாற்றக்கூடிய சக்தி நமக்குள்ள இருக்கிறது. இப்ப நம்ம உள்ள மறைவாக ஒரு 4 செவருக்குள்ள பண்ணிக்கிட்டு இருக்கிற இந்த ஊழியமா இருக்கட்டும், இந்த கிரியைகளா இருக்கட்டும், இது உலகத்துக்குள்ள போச்சுன்னா உலகத்தையே மாற்றிவிடும். 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యం చెప్తుంది. దేవుడు మనలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్న వాని కంటే గొప్పవాడు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. 1 யோவான் 4வது அதிகாரம் 4வது வசனம் சொல்கிறது, இந்த உலகத்தில் இருக்கும் அவனை விட நமக்குள்ள இருக்கிறவர் మిகவும் పెరియவர். ఆ పెద్ద దేవుడు మనలో ఉన్న ఆ గొప్ప దేవుడు క్రియ చేసేటప్పుడు గొప్ప క్రియలే జరుగుతాయి కానీ చిన్న చిన్నవి జరగవన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది చాలా చిన్న చిన్నవి మాట్లాడుకుంటున్నాం కానీ దీనికంటే ఎక్కువ శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన కార్యాలు మన ముందు ఉంది. మనం విశ్వసించిన ఎడల, మనం సాహసించిన ఎడల దేవుడు అద్భుతమైన క్రియలను చేస్తాడు. இப்ப நம்ம சின்ன சின்ன காரியங்களையும் செய்திகளையும் கேட்டுக்கொண்டிருக்கிறோம், பார்த்து கொண்டிருக்கிறோம். ஆனால் நாம் விசுவாசித்து முன்னாடி காலை முன்னுக்கு வைத்தால் இனி வருகிற நாட்கள்ல பெரிய காரியங்களை செய்திடுவார். ముఖ్యంగా ఒక గొప్ప ఉజ్జీవాన్ని, దేశంలో ఒక ఉజ్జీవాన్ని, అన్యుల మధ్యలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు అపోస్తల కాలంలో జరిగినట్లు గొప్ప క్రియలు జరుగుతాయి. శ్రమలు రావచ్చు కానీ దేవుని నామం అనేది గొప్పగా మహిమపడుతుంది. இனி வருகிற நாட்களில் நமக்கு ஆண்டவர் ஒரு எழுப்புதலை கொடுத்துட்டார்னா, அப்போஸ்தல காலத்தில் நடந்தது போல கிரியைகள் நடக்க ஆரம்பிச்சிடும். சில போராட்டங்கள், பிரச்சனைகள்லாம் வரும். పిశాసు పోరాడువాன். ஆனால் జయమో நமக்கு தான் ఉండాగం. ఈ రోజు మనం వాక్య ధ్యానం కొరకు ఒక చిన్న వాక్యాన్ని తీసుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలను చదువుకుందాం. 1 పేతురు 2వ అధికారం 1 3 వచనங்களை వాసిపోం. మీరు ఎవరన్నా తీసుకుంటే మీరు చదవమని కోరుకుంటున్నాను. யாராவது அந்த வசனத்தை எடுத்தால் வாசிக்கும்படியா கேட்டுக்கொள்கிறேன். ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి యున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మూడేనా బ్రదర్? தமிழ்ல யாராவது ஒருத்தர் எடுத்தீங்களா? வாசிங்க. பாஸ்டர் 1 பேதுரு எத்தனை அதிகாரம்? 2வது அதிகாரம் 1 3 வரைக்கும். இப்படி இருக்க கர்த்தர் தயையுள்ளவர் என்பதை நீங்கள் ருசி பார்த்தது உண்டானால் சகல துர்குணத்தையும், சகலவித கபடத்தையும், வஞ்சகங்களையும், பொறாமைகளையும், சகலவித புறங்கூறுதலையும் ஒழித்துவிட்டு நீங்கள் வளரும்படி புதுதாய் பிறந்த குழந்தைகளைப் போல திரு வசனமாகிய களங்கமில்லாத ஞானப்பாலின் மேல் వాంఛయాயிருங்கள். ఆమేన్. పేతురు ఒక గొప్ప అపోస్తలుడు. తన లేఖనంలో ఇలా రాస్తున్నాడు అన్నమాట. మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా మీరేం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాస్తున్నాడు. பேதுரு சொல்கிறார், இப்படி இருக்க நீங்க தேவன் கர்த்தர் நல்லவர் என்று ருசி பார்த்திருந்தால் எல்லா விதமான துர்குணத்தையும், எல்லா விதமான கபடத்தையும், எல்லா விதமான வேஷம் தரிக்கிறதையும், பொறாமையும், போட்டியும் இவைகளை எல்லாம் விட்டு நீங்கள் புதிதாக பிறந்த குழந்தையை போல, பாலை விரும்புகிற குழந்தையை போல நீங்க கூட தேவனுடைய ஞான பாலை
அதிகமாக విరుంబుங்கள் என்று சொல்லியிருக்கிறார். అసలు ఏం చెప్తున్నాడంటే కొత్తగా జన్మించిన వారు, మరలా జన్మను పొందుకున్న ఒక అనుభవం కలిగిన వారు, యేసుక్రీస్తు మాట్లాడిన ఆ రక్షణ అనుభవాన్ని పొందుకున్న వారు మొట్టమొదటిగా వారు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ వాక్యం అనే నిర్మలమైన పాలను అపేక్షించి తాగాలి, తినాలి. புதிதாக மனம் திரும்பி பிறந்து மறுபடியும் பிறந்திருக்கிறவர்கள், அவர்கள் ஆவியில வளர வேண்டும் என்றால் சகலவிதமான துஷ்டத்தையும் விட்டுவிட்டு இந்த ஞான பாலாக இருக்கிற திருவசனத்தை அவர்கள் விரும்பி அதை కుడికணும், அதை அவங்க எடுத்துக்கொள்ளணும். ఈరోజు మనలో అనేకులు బలహీనత అనే మాట ఎందుకు వస్తుంది మన నోట్లోంచి అంటే పడిపోతున్నాను వస్తుందంటే ఈ వాక్యం అనే పాలను తాగడం లేదు, తినడం లేదు. இன்றைக்கு பலவீனம் என்று விழுந்து போகிறேன், பலவீனமா இருக்கிறேன் என்று சொல்லுகிறதுக்கு காரணம் என்னவென்றால், நாம் இந்த வசனம் என்கிற இந்த திருவசனம் என்கிற ஞானப்பாலை விரும்பாம இருக்கிறது, குடிக்காம இருக்கிறது, அதை எடுத்துக்கொள்ளாமல் இருக்கிறதே காரணமா இருக்கிறது. క్రైస్తవులుగా ఉన్నవారు వాళ్ళ ఆత్మీయమైన జీవితాన్ని ప్రారంభించినప్పుడే ఈ వాక్యాన్ని వాళ్ళు నిండుగా తీసుకొని ఉంటే ఇంత బలహీనతలో ఉండుండేవారు కాదు. పునాదులు సరిగ్గా వేయలేదు కనుక ఈరోజు మనం కట్టుకున్న మన మన జీవితం వచ్చి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అది కదిలిపోతుంది. நம்மளுடைய வாழ்க்கை, கிறிஸ்தவ வாழ்க்கை நம்ம அடிஸ்தானம் அந்த ஃபவுண்டேஷனை சரியா போடாதனால, ஆரம்பத்திலே இந்த வசனம் நமக்குள்ள போகாதனால என்ன ஆகுதுன்னா, நமக்குள்ள ஒரு கலக்கம் வருகிறது. நமக்குள்ள ஒரு போராட்டம் வருகிறது. క్రైస్తవులకు అనేకులకు ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్న ఎడల వాక్యం తెలియదు. అన్ని తెలుసు, వాక్యం తెలియదు. கிறிஸ்தவர்களாக இருக்கிறவங்களுக்கு கூட உலகத்துல முழுமையா நம்ம எடுத்துக்கிட்டு பார்த்தா கூட வசனம் அதிகமா தெரியாது. ఆ వాక్యాన్ని నేర్చుకోకుండా ఉండడం కారణం బట్టి వాళ్ళు ప్రతి శోధనలో పడిపోతున్నారు. இந்த வசனத்தை அறியாமல் இருக்கிறதுனால, தெரியாமல் இருக்கிறதுனால శోధనயில அவர்கள் విழுந்து పోகிறார்கள். చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకొచ్చి పాలు ఇవ్వాలి. మొట్టమొదటిగా పుట్టిన శిశువుకి వచ్చి అన్నం ఇవ్వలేం. పాలునిస్తే ఆ పాలు త్రాగుతూ ఉంటే ఆ తరువాత వాళ్ళు ఎదిగిన తరువాత మంచి ఆహారము, మంచి మాంసాహారం కూడా వాళ్ళకి ఇచ్చే ఒక సమయం అనేది వస్తుంది ఖచ్చితంగా. சின்ன குழந்தையா இருக்கும்போது அந்த குழந்தை வளருகிறதுக்கு நல்ல பாலை குடுக்கணும். அவங்க வளர்ந்து முதிர்ந்த பிறகு தான் ஒரு வயது வரும்போது தான் మాంసத்தை அவங்களுக்கு கொடுக்க முடியும். அப்பதான் அவங்க அதை పుసిక முடியும். మొట్టమొదటిగా ఈ యొక్క నిర్మలమైన పాలు వంటి ఉన్న ఈ వాక్యాన్ని మనము అపేక్షించి కోరుకొని త్రాగకుండా ఉన్న ఎడల మన జీవితంలో యేసుక్రీస్తుకు మనకున్న సంబంధం వచ్చి చాలా பலகீனங்கானே ఉంటుంది. இந்த வார்த்தை என்கிற ஞானப்பாலை நாம் விரும்பி குடிக்காவிட்டால் நமக்கும் இயேசு கிறிஸ்துவுக்கும் இருக்கிற உறவு ரொம்பவும் மேலோட்டமாக, ரொம்பவும் பலவீனம் உள்ளதாக தான் నిశ్చయமாக இருக்கும். ఈ వాక్యము అనే ఈ సత్యాన్ని గ్రహించకపోవడమే మన మనోనేత్రాలకు గురుతనాన్ని తెస్తుంది. இந்த வார்த்தை என்கிற சத்தியத்தை அறியாமல் இருக்கிற இந்த அறியாமையே நம்மளுடைய மனதுக்குள்ளாக நம்மளுடைய உள்ளத்துல இருக்கிற அந்த கண்கள் కురుటాకப்படுகிறதுக்கு కారణం இதுதான். ఈ వాక్యాన్ని చదువుకోకుండా ఉంటే మనం బలహీన పడిపోతాం అంతే. 10 రోజులు వాక్యం మనలో వెళ్ళకపోతే, బైబిల్ చదువుకోకపోతే బలహీనులైపోతాం. ప్రతి శోధనకు మనం లొంగిపోవాల్సిన ఒక పరిస్థితి అనేది కలుగుతుంది. మనలో ఎదిరించే శక్తి అనేది తగ్గిపోతుంది. దేవుని జీవము తగ్గిపోతుంది. இந்த வார்த்தை நமக்குள்ள போக காட்டி 10 நாள் இந்த வசனத்தை வாசிக்க காட்டி என்ன நடக்கும்னா, நமக்கு வருகிற சோதனைகள் மேல் நாம் ஜெயம் பெற முடியாம அவைகளுக்கு நாம் ஒப்பு கொடுத்து அவைகளுடைய பாதத்தின் மேல நாம் விழுகிறவர்களா கூட నిశ్చయమా మారి విడుவோம். కొత్తగా జన్మించిన వారు, మరలా జన్మించిన వారు, వాళ్ళకు వాక్యము ఎలా అందిస్తున్నాం? మறுபடியும் பிறந்தவங்க, புதிதாக பிறந்தவங்களுக்கு వార్త எப்படி கொடுக்கிறோம்? శ్రీలంక దేశంలో 1950 సంవత్సరం, ఆ సంవత్సరాల్లో ఒక పెద్ద ఉద్యమం, ఒక ఎవాంజలిస్ట్ వచ్చారంట అక్కడ. సువార్తకుడు వచ్చి సువార్త చెప్తే 50,000 మంది రక్షణ పొందారు 3 దినాల కూటములో. అటువంటి కూటాలు ఈరోజు జరగడం లేదు. జరిగినా అటువంటి ఫలితాలు మనకు లభించడం లేదు. ஒரு சுவிசேஷகர் 1950 அந்த நாட்கள்ல இலங்கையில அவர் சுவிசேஷம் சொன்ன உடனே 3 நாள் சுவிசேஷம் சொன்ன உடனே 50,000 பேர்
ரட்சிக்கப்பட்டாங்களாம். புதிதாக இயேசுவை அறிந்து கொண்டதாக அவங்க வந்து ஒப்பு குடுத்தாங்க தங்களுடைய வாழ்க்கைய. அப்படிப்பட்ட கூட்டங்கள் இன்றைக்கு வைக்கப்பட்டாலும், அப்படிப்பட்ட அ ஒரு 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 పలனை நம்ம பார்க்க முடியாத నాட்కలాగా இருக்கிறது. ఎందుకో తెలుసా? ఈరోజు కూటాలు ఉంచితే కూడా సువార్త కూటములు ఉంచితే కూడా జరగడం లేదంటే, ఆ సువార్త కూటాలకు వచ్చేవాళ్ళు క్రైస్తవులే. ఎలా వాళ్ళు రక్షణ పొందుతారు? వచ్చిన వాళ్ళే వస్తున్నారనమాట. బయటోళ్ళు రావడం లేదు. அது மொட்டமொதటి காரணம். இன்றைக்கு சுவிசேஷ கூட்டங்களை நாம் வைத்தாலும், அந்த கூட்டங்கள்ல ரட்சிக்கப்படாம போகுறாங்கன்னா, அது ரட்சிக்கப்படுறதுக்கு புதிதான ஆட்கள் வர்றதில்ல. எல்லா கிறிஸ்தவ சபையில இருக்கிறவங்க தான் அங்க வர்றாங்க. அவங்க ரட்சிக்கப்பட முடியாது. அதுதான் முதல் కారణం. రెండో గొప్ప కారణం, మహా గొప్ప కారణం ఏంటంటే, సువార్త కూడిక అని పెట్టుకుంటే కూడా అక్కడ సువార్త చెప్పడం లేదు. இரண்டாவது காரணம், சுவிசேஷ கூட்டம் என்று வைத்தாலும், சுவிசேஷத்தை சொல்லுகிறது கிடையாது. దానికి బదులుగా కొన్ని పాటలు, కొన్ని నాట్యాలు, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ అక్కడ చేసి, మరి ఏదో ఒక అందరికి నచ్చిన ఒక వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోతున్నారు. அப்படியே சுவிசேஷ கூட்டம்னு வச்சா கூட அவங்க என்ன பண்றாங்க, கொஞ்சம் புகைய போட்டு, பாடலை பாடி, ஒரு நடனம் ஆடி, ஒரு மியூசிக்க போட்டு, ஒரு ராப்ப போட்டு, ஒரு பாப்ப போட்டு, ஜனங்கள சந்தோஷப்படுத்தி, அப்படியே கிராண்ட் ஒரு ஸ்டேஜ் எல்லாம் வச்சு, அந்த ஊழியக்காரன் வந்து ஏதோ ஒரு காரியத்தை வந்து எல்லோருக்கும் ஒரு ஸ் ஸ் ஒரு స్వారస్యమా இருக்கிற ஒரு కార్యத்தை பேசிட்டு పోనని నెனைக்கிறாங்க. సువార్త అనేది మారదండి. ఒకటే సువార్త. అది కొత్తగా చెప్పడానికి లేదు. పాత సువార్తనే చెప్పాలి. ఆ సువార్తలోనే శక్తి ఉంది. சுவிசேஷம் என்பது ஒரே சுவிசேஷம் தான். அதுக்கு நம்ம புதுசா இந்த 21ஆம் நூற்றாண்டு ஓகே எல்லாருக்கும் பிடிக்கிற மாரி ஒரு సువిశేషం சொல்ல முடியாது. అది పழைయ సువిశేషం தான். அதுதான் சொல்லணும். సువార్త అంటే ఏంటి? మొట్టమొదటిగా ఎవరికి తెలియదు. సువార్త అంటే ఏంటి? సువిశేషం என்னன்னா நெறைய பேருக்கு ஊழியக்காரங்களுக்கு కూడా தெரியாது. సువార్త అంటే ఏం కాదు. దేవుడు మానవ రూపంలో వచ్చాడు. మనిషిగా పుట్టాడు, జీవించాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, శిలువ మాను మీద మరణించాడు. మూడో దినం పునరుద్ధానుడై ఈ రోజు వరకు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొనుండి త్వరలో రానే ఉన్న రాజుగా వచ్చి ఈ భూమిని ఆక్రమించుకోబోతున్నాడు. శాతాన్ని, పాపాన్ని పూర్తిగా తొలగించి తన రాజ్యాన్ని తీసుకురాబోతున్నాడు. ఇదే రాజ్యపు సువార్త. ఈ యేసుక్రీస్తు చేసిన కార్యాలు మాట్లాడకుండా, మనకు నచ్చిన కార్యాలు మాట్లాడితే అక్కడ సువార్త జరగదు. சுவிசேஷம் என்றால் என்ன? தேவன் காணப்படாத தேவன் மனுஷனாக வந்தார். இயேசுவா வந்தார். அவர் மரிச்சார். அவர் உயிரோடு எழுந்தார். பாவங்கள் மன்னித்தார். பிதாவின் சமூகத்தில் இருக்கிறார். மறுபடியும் வருவார். உலகத்தை அவர் வந்து ஆளுமை செய்வார். பிசாசையும் அவனுடைய ஜனங்களையும் నరకத்துல తள்ளுవారు. இதுதான் సువిశేషం. మీరు మారు మనసు పొందితే మీకు కూడా ఆ యొక్క పరలోక రాజ్యము ఇవ్వబడుతుంది. నరకానికి ఎళ్ళిపోకండి అని చెప్పడమే సువార్త. కానీ ఎవరు కూడా ఈరోజు పరలోకం గురించి, నరకం గురించి మాట్లాడే వాళ్ళు అతి తక్కువ. నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తాను. 1000 మెసేజ్ తీసేసుకోండి మీరు యూట్యూబ్‌లో. 1000 మెసేజ్ తీసుకోండి. మీకు నచ్చిన దేవుని భక్తులు లేకపోతే సేవకులు అనుకున్న వారు తీసుకోండి. అందులో ఒక 10, 20 మంది కూడా నరకము, దేవుని కోపము, దేవుని ఉగ్రత, పరలోకము, దేవుడిచ్చే ఆనందము, రానై ఉన్న ప్రపంచం గురించి మాట్లాడడం లేదు. దానికి బదులుగా సైకాలజీ ఇక్కడ ఎలా ఉండాలి? ఆనందంగా ఉండడం ఎలా? సంతోషంగా ఉండడం ఎలా? మనమొచ్చి డబ్బులు సంపాదించుకోవడం ఎలా? ఆరోగ్యంగా ఉండడం ఎలా? ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలా? ఇటువంటి సైకాలజికల్ టాపిక్స్ అన్నమాట. మనసుకు మంచిగా వాక్చాతుర్యంతో మాట్లాడే వాళ్ళు కోటి మందున్నారు. మనకంటే, నాకంటే, ఎవరికంటే ఇంకా చెప్పాలంటే పౌలు కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఎందుకంటే అంత జ్ఞానవంతులు, అంత చదువుకున్నారు. అంత మంచి వక్తలుగా ఉన్నారు. మాట్లాడగలిగే శక్తి వాళ్ళకుంది. వాళ్ళు మాట్లాడుతుంటే మనము శభాష్! సూపర్‌గా మాట్లాడుతున్నారు అని చెప్పుకునే దినాలుంది కానీ, సత్యాన్ని బోధించి రానై ఉన్న కోపం నుంచి తప్పించేవారు తక్కువైపోయారు. అందుకే రక్షణ కలగటం లేదు. இன்றைக்கு பவுலை விட, பேதுருவை விட இன்னும் அதிகமாக நல்ல விதத்துல பேசுகிறவங்க இருக்கிறாங்க. நல்ல பேச்சு, வார்த்தை, பேச திறமை உள்ளவர்கள் இருக்கிறாங்க. நம்மை விட பல மடங்கு அதிகமாக அழகாக பேசி அவங்க பேசுகிறத கண்டாலே, "அப்பா எப்படி பேசுறாரு இவரு? சூப்பரா பேசுறாரு" என்ற மாரி தான் இன்னைக்கு எல்லா ஊழியங்கள்ல கூட நடக்குது. ஆனா, வரப்போகிற பரலோகத்தை குறித்து, நரகத்தை குறித்து நான் சொல்றேன். ஒரு 1000 மெசேஜ் நீங்க எடுத்துக்கோங்க. யார் பேசுனா கூட ஒரு 1000 மெசேஜ் எடுத்து பாருங்க. அதுல ஒரு 10 மெசேஜ் கூட இருக்காது. அதனால தான் జనங்க రక్షింపబడறதில்ல. 1950 సంవత్సరంలో
50,000 మంది రక్షణ పొందారు. ఒక సువార్తికుడు వస్తే అంటే ఏం చేశాడు? 3 దినములు యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. ఆయన సిలువ గురించి మాట్లాడాడు. ఆయన ద్వారా కలిగే రక్షణ, మారు మనసు గురించి మాట్లాడాడు. ప్రజలు రక్షణ పొందారు. ஏன் 1950ல அந்த ஒரு சுவிசேஷகர், அவர் பேர் கூட தெரியாது. அவர் வந்து சுவிசேஷம் சொன்னா 50,000 பேர் ரட்சிக்கப்பட்டாங்கன்னா, அவர் இயேசுவை குறித்து தான் பேசினார். வேற எதை குறித்தும் பேசல. இயேசுவானவர் எப்படி செய்தாரு? அவர் மூலமா என்ன ரட்சிப்பு உண்டாகுது? எப்படி மனம் திரும்பலாம்? இந்த காரியத்த தான் பேசினார். ఎప్పుడు సంఘము యేసుక్రీస్తు గురించి మాట్లాడక, తమ సొంత ఆలోచనలు, తమ సొంత జ్ఞానాన్ని ప్రదర్శించడానికి పూనుకుందో, ఆ రోజే క్రియలు ఆగిపోయింది. என்றைக்கு சபையானது கர்த்தராகிய இயேசுவை குறித்து பேசுகிறதை விட்டுவிட்டு, தங்களுடைய சொந்த வார்த்தைகளை பேச ஆரம்பிச்சாங்களோ, அன்றைக்கே முடிஞ்சு போச்சு. ఎప్పుడు లోకము సంఘములో వచ్చిందో, సంఘములో ఉన్న యేసు బయటికెళ్ళిపోయాడు. எப்போ உலகம் சபைக்குள்ள வந்து விட்டதோ, சபைக்குள்ள இருந்த இயேசு இப்போ வெளியில போயிட்டார். వాక్యము అందడం లేదు. இந்த వార్த்தை கிடைப்பது கிடையாது. ఇప్పుడు నేను చెప్పాను 50,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొందిన వాళ్ళు అలాగే వదిలేస్తే బాగుంటుందా? లేదు. ఏం చేశారు? ఆ సమయంలో వాళ్ళు ఫాలో అప్ చేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడున్నారు? టీమ్స్ క్రియేట్ చేశారు. ఒక్కొక్కరు వెళ్ళండి. వాళ్ళని సంప్రదించండి. ఇద్దరిద్దరు వెళ్లి వాళ్ళ అడ్రెస్‌లకు వెళ్ళండి. ఎక్కడున్నారు? వాళ్ళని చూసి మాట్లాడి సంఘానికి తీసుకురండి. సువార్త కూటములు ఉంచితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంఘానికి తీసుకురావాలి. కొత్తగా జన్మించిన వారు. ఎందుకంటే వాళ్ళకి మంచి పాలునిచ్చి వారిని పెంచాలిప్పుడు. లేకపోతే పాలివ్వకుండా பெஞ்சకపోతే వాళ్ళు చనిపోతారు. இப்போ அந்த இடத்துல ரட்சிக்கப்பட்டவங்க எல்லாரும் என்ன சொல்லிட்டாங்கோ, 2, 2 பேர அனுப்பி ஒவ்வொரு ஆத்துமாவையும் போய் அவங்க ஃபாலோ அப் பண்ணி, பேசி சபைகளுக்குள்ள சேர்க்க முயற்சி பண்ணிட்டாங்க. அப்படி பண்ணாம நம்ம விட்டுட்டோம்னா, கூட்டம் வச்சுட்டு அவங்க எல்லாம் வந்து ப దేవునుடைய వార్త ఇల్లామ அப்படியே అழிந்து పోయివిడువాంగ. మறுபடியும் வரமாட்டாங்க. అలా చేయడం మాత్రం కాదు, వాళ్ళు తీసుకొచ్చారు. 50,000 మందిని అన్ని సంఘాల్లో పంచుకున్నారు. పంచుకొని వాల్టర్ బ్యూట్లర్ అనే ఒక దేవుని సేవకుడు అమెరికా దేశంలో ఒక మంచి బైబుల్ టీచర్ అన్నమాట. యేసుక్రీస్తుతో ముఖాముఖి చూసి మాట్లాడే ఒక వ్యక్తి. ఆయనకు కాల్ చేసి, ఆయనకు మెసేజ్ ఇచ్చి, "అయ్యా! మీరు మా దేశానికొచ్చి ఒక 15 రోజులు ఉండి, మేము ఈ 50,000 మందికి ఒక కూటాన్ని ఉంచుతున్నాము. ఒక పెద్ద ఆడిటోరియంలో. మీరు చేయాల్సిందంతా ఒకటే. ఈ వాక్యంలో ఉన్న మూల ఉపదేశాలను కొత్తగా జన్మించిన వారికి ఈ యొక్క నిర్మలమైన పాలను మీరు ఈ 15 రోజులు అందించాలి. వాళ్ళకు பேசிக் டாக்டரின்ஸ் తెలుసుకోవాలి." அவங்க என்ன பண்ணிட்டாங்க, இந்த 50,000 பேர் ரட்சிக்கப்பட்டவங்கள வசனம் சொல்லிக் கொடுக்க ஒரு பைபிள் டீச்சர் அமெரிக்கா தேசத்துல வால்டர் பியூட்லர் என்கிற இயேசுவை நேராக முகமுகமாக பார்த்த ஒரு மனிதன் இருந்தார். அவரை கூப்பிட்டு வந்து சொல்லிட்டாங்க, 15 நாள் நீங்க கூட்டம் வைங்க. இந்த கூட்டத்துல இவங்களுக்கு எல்லாமே வசனத்துல இருக்கிற ఉపదేశங்களே அவங்களுக்கு சொல்லிக் கொடுத்துருங்கோ. அவங்க வந்து தெரிஞ்சுக்கிட்டோன்ற மாரி வச்சுட்டாங்க. ఆయన వచ్చాడు. వాక్యంలో ఉన్న అన్ని త్రిత్వం అంటే ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడ ఏంటి? ఎలా జన్మించాడు? ప్రవచనం అంటే ఏంది? అన్న ప్రతి వాక్యాన్ని సిస్టమాటిక్‌గా 15 రోజులు ఆ కొత్తగా జన్మించిన వారికి మంచి పాలును, ఆహారాన్ని అందించారు. புதிதாக ரட்சிக்கப்பட்ட அந்த ஜனங்களுக்கு இந்த பைபிள் டீச்சர் வந்து 15 நாள்ல தேவனுடைய வார்த்தையை சரியாக திருத்துவம் என்றால் என்ன? இயேசு எப்படி தேவன்? அவரை என்ன செஞ்சாரு? எப்படி நடக்கும்? தீர்க்க దర్శనம்னா என்னன்னு சொல்லிக் குடுத்துட்டாங்க. అలా ఒకవేళ వాళ్ళకు చెప్పకపోతే ఎన్ని సంవత్సరాలు వాళ్ళ సంఘానికి వెళ్తే కూడా సంఘంలో అన్ని చెప్పలేము కదా! సిస్టమాటిక్ చెప్పలేము. వాళ్ళు తెలుసుకునే దానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఈరోజు కూడా ట్రినిటీ అంటే ఎవరికీ తెలీదనమాట. అర్థం కాదు. దాన్ని ఎలా మనం విశ్వసించాలని తెలియడం లేదు. இன்றைக்கு வரைக்கும் கூட திருத்துவம் என்றால் நம்ம விசுவாசிங்களுக்கு தெரியாது. ஊழியக்காரங்களுக்கு தெரியாது. తండ్రియే యేసు అంటే అవును. యేసునే తండ్రి, తండ్రినే యేసు, యేసునే పరిశుద్ధాత్మ అంటారు. తప్పు. நெறைய பேர் திருத்துவம்னா இதெல்லாம் தெரியும் எனக்கு. பிதா தான் యేసు, యేసు தான் பிதா, యేసు தான் ஆவியானவர். இல்ல తప్పు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఒక కాన్సెప్ట్ కూడా తెలుసుకోలేకున్నాం. అదే మూల ఉపదేశం అన్నమాట. అక్కడ వీక్ అయిపోతే మరి తప్పుడు బోధనలు చాలా సులువుగా మీ హృదయంలోకి వచ్చేస్తుంది. பிதா, குமாரன், பரிசுத்த ஆவியானவர் என்கிற அந்த திருத்துவத்தை குறித்து நாம் அறிந்து கொள்ளாவிட்டால் வேற எல்லா ఉపదేశங்களும் உள்ள வந்துவிடும். మొట్టమొదటిగా మనము పాలు తాగేవారుగా ఉండాలి. முதலாவது நாம் வந்து நல்ல வசனம் என்கிற இந்த తిరువసనத்தை நாம் எடுத்துக்கொள்கிறவர்களா இருக்கணும். చివరికి ఒక వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
12 వాక్యం నుంచి 14 వాక్యం వరకు చదువుకున్నట్ల అక్కడ రాయబడిందనమాట. ఈ సమయానికి మీరొచ్చి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉండగా దేవోక్తుల్లో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అని రాస్తున్నాడు. இந்த எபிரேயர் 5ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துல அப்போஸ்தலன் பவுல் சொல்லுகிறார், இந்த காலத்தை வைத்து பார்த்தால், நீங்க ரட்சிக்கப்பட்ட நாள்ல இருந்து இந்த நாள் வரைக்கும் வைத்து பார்த்தால், நீங்கள் எல்லாரும் போதகர்களாக மற்றவங்களுக்கு சொல்லிக் கொடுக்கிறவங்களாக இருந்திருக்க வேண்டும். ஆனால் இன்னும் நீங்கள் வந்து மூல உபதேசம் மூல உபதேசம் என்னவென்றால் இந்த மனம் திரும்புதல், ரட்சிப்பு இதை குறித்து தான் நீங்க பேசிக்கிட்டு இருக்கிறீங்கோ. மற்றவங்க உங்களுக்கு போதிக்க வேண்டிய ஒரு சூழ்நிலையாக இருக்கிறது என்று கூட சொல்லுகிறார். మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు. நீங்க இன்னும் பால் குடிச்சிட்டு இருக்கிறீங்கோ. நல்ல పోషకமான ఆహారத்தை పుసిక முடியாம இருக்கிறது. 30 ఏండ్లు నిండిన ఒక వ్యక్తి పాలు మాత్రం తాగుతాను, అసలు తిండి తీసుకోనంటే వాళ్ళు ఎలా బలంగా ఉంటారు? 30 ஆண்டு நிறைந்த ஒரு மனிதன் வந்து என்னால பால் தான் குடிக்க முடியும். என்னால வந்து இந்த சாப்பாடுலாம் சாப்பிட முடியாதுன்னா எப்படி బలமா இருக்க முடியும்? పాలు తాగేవారు ఎవరంటే శిష్యులంట. క్రీస్తులో కొత్తగా జన్మించిన వారు, చిన్న పిల్లలుగా ఉన్నవారు వాళ్ళే పాలు తాగేవారు. కానీ పురుషులైతే మంచి మాంసాహారాన్ని భుజించేవారు. பாலை குடிப்பது யார் குடிப்பாங்க? குழந்தை தான் பால் குடிக்கும். அவங்க வந்து தெரியாது, அவங்களுக்கு எது நீதி, எது அநீதி என்று தெரியாது. ஆனால் கர்த்தருக்குள்ள வளர்ந்தவர்கள் அவர்கள் வந்து జ్ఞాన நிறைந்தவர்களாக నన్மை ఏది, తీமை ఏది என்று அறிந்திருக்கிறாங்க. చిన్న పిల్లలు చూడండి, శిష్యులకొచ్చి వాళ్ళకు తప్పు ఏది, ఒప్పు ఏది తెలియదు. ఏది ఇచ్చినా వాళ్ళు పుచ్చుకుంటారు. ఏది ఇచ్చినా నోట్లో పెడితే కూడా తింటారు. కానీ ఎదిగిన వాళ్ళు, జ్ఞానం పొందుకున్న వాళ్ళు క్రీస్తులందు మనమొచ్చి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సాతాను, ఏది దేవుడని తెలుసుకునే జ్ఞానము మనలో కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బలమైన ఆహారము వారికి తగును అని కూడా చెప్తున్నాడు. இப்படிப்பட்ட பலமான ஆகாரம் யாருக்கு அது சரியா இருக்கும் என்றால் வளர்ந்தவர்களுக்கு, வசனத்தில வளர்ந்தவர்களுக்கு, அனுபவத்தில வளர்ந்தவருக்கு, நீதியில வளர்ந்தவங்களுக்கு தான் இப்படிப்பட்ட வார்த்தை என்பது இருக்கும் என்று కూడా சொல்லியிருக்கிறது. ఈరోజు పౌలు ఒకవేళ మనల్ని చూసుంటే మనల్ని కూడా అలాగే చెప్పేవాడు. మీరు మంచి ఆహారం భుజించిన సమయంలో ఉన్నప్పటికీ మీరు ఇంకనూ పాలు తాగి శిష్యులుగా ఉన్నారు అని కూడా చెప్పుంటాడు. இன்றைக்கு ஒருவேளை அப்போஸ்தலன் பவுல் நம்மை பார்த்தால் நம்மளோட அப்படிதான் எழுதியிருப்பாரு. நீங்கெல்லாம் வந்து இன்னும் పాలు కుడిచిட்டு இருக்கிறீங்கో. ఇంకా క్రైస్తవులు చేంజ్ చేస్తున్నారు. ఇది పాపమా కాదా అన్న పద్ధతి మీద వెళుతున్నారన్నమాట. அது నీకు తెలియదా ఏది పాపము, ఏది పవిత్రత అని? கிறிஸ்தவர்களாக இருக்கிற நாம் வந்து நமக்கு தெரியாதா எது பாவம், எது பரிசுத்தம் என்று நம்ம அறிந்து கொள்ள வேண்டும், தெரிந்து కొల్ల வேண்டும். ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఎక్కువ చదువుదాం. మనం కూడా ఎదగాలి. ఇప్పుడు ఐజాక్ బ్రదర్ గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మనం అందరూ కూడా మన ఆత్మీయమైన ఎదుగుదల అనేది ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని చదివి మనము నేర్చుకున్నప్పుడు మనం కూడా బలపడతాం. ఇతరులని బలపరిచేవారుగా కూడా மாறுதான். ஐசக் பிரதர் சொல்லிட்டு இருந்தார். நீங்க பார்த்தீங்கல்ல, நம்ம எல்லாரும் கூட கொஞ்சம் பேசணும், கொஞ்சம் ஆண்டவருடைய வசனத்தை கற்றுக்கொள்ளணும். அப்படி கற்றுக்கொள்ளும் போது நம்மளுடைய ஆவிக்குரிய வளர்ச்சி నిశ్చయமாக நடக்கும். మన ఆత్మీయమైన ఎదుగుదల ఎంత ఉంటుందో అంత సన్నిహితంగా, అంత ఎక్కువగా దేవుడిని తెలుసుకునే ఒక అవకాశం అనేది మనకు ఉంటుంది. நம்மளுடைய ஆவிக்குரிய வளர்ச்சி எவ்வளவு இருக்குதோ அவ்வளோ அதிகமாக நம் தேவனை தெரிந்து கொள்ள முடியும். దేవుడిని ఎక్కువ తెలుసుకోవాలి, దేవుని ఎక్కువ ఆయనకు సన్నిహితంగా వెళ్ళాలనుకుంటే ఎక్కువ మనము ఆత్మీయంగా ఎదిగినప్పుడే ఆయన యొద్దకు మనం వెళ్ళగలం అన్నమాట. ఆ స్టేజెస్ ఒక మెట్లుగా ఎక్కుతూ ఉంటే దేవుని దగ్గరికెళ్ళాలంటే ఎదగాలి, పైకెళ్ళాలి. కిందకి పడిపోతుంటే వెళ్ళలేము. దేవుని ప్రేమను మనము అసలు అనుభవించలేము. దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ప్రతి కార్యము తేటబడుతుంది. ఆయన యొక్క వెలుగు మన జీవితాన్ని నింపి మనల్ని ఆశీర్వదిస్తుంది. நாம் வந்து கர்த்தர்கிட்ட போனோம்னா ஆவியில வளரும்போது கர்த்தர்கிட்ட போவோம். அவருடைய வெளிச்சம் அதிகமாகும். நம்மளுடைய வாழ்க்கை பிரகாசமாகும். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ஆண்டவர் இந்த வசனத்தை ஆசீர்வதிப்பாராக. கர்த்தருக்கு ஸ்தோத்திரம்.